హై గైస్, మహాభారతంలో కర్ణుడు చేసిన తప్పులేంటి అండ్ అలాగే కృష్ణార్జునులు ఇద్దరు కూడా కర్ణుడు రథచక్రం ఎత్తుతున్నప్పుడు ఎందుకు అంత దారుణంగా కర్ణుడిని చంపేశారో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, కర్ణుడు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే అర్జునుడిపై చిన్నప్పటి నుంచి కూడా అసూయ పెంచుకోవడం. అర్జునుడి మీద చిన్నప్పటి నుంచి పగ పెంచుకొని అర్జునుడిని కొట్టాలి లేదా అర్జునుడిని చంపాలి అన్న ఒక నెగిటివ్ థాట్ని అయితే తన మైండ్లో అయితే ఫీడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో దానివల్ల తనైతే కంప్లీట్గా తన జీవితం నాశనం అయిపోవడానికి ఇదే మెయిన్ రీజన్. అండ్ అలాగే దానివల్లే ద్రోణుడి దగ్గర ట్రైన్ అవుతున్న కర్ణుడు ఒకరోజు వెళ్ళి నాకు బ్రహ్మాస్త్రం కావాలని ద్రోణుడిని అడిగితే బ్రహ్మాస్త్రం నేను ఇవ్వను అని చెప్తాడు అనమాట. నేను ఇవ్వను అంటే దానికి కారణం ఏంటంటే ద్రోణుడు అడుగుతాడు, నేను అర్జునుడిని చంపడానికి నాకు బ్రహ్మాస్త్రం కావాలంటే సో ఇలాంటి వాడి చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టకూడదన్న ఉద్దేశంతో అయితే ద్రోణుడైతే కర్ణుడికైతే బ్రహ్మాస్త్రం అయితే ఇవ్వడు. అప్పుడు కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయితే విద్య అయితే నేర్చుకుంటాడు. కుమారాస్త్ర విద్య ప్రదర్శన అయిన తర్వాత కర్ణుడు దుర్యోధనుడికి అయితే మిత్రుడవుతాడు అండ్ అలాగే అంగరాజ్యానికి అయితే రాజు అవుతాడు. అప్పుడు పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దాం అన్న ఆలోచనను ఇచ్చి ప్రోత్సహించింది కర్ణుడే. వాళ్ళందరూ ధర్మాత్ములై ఉండి వాళ్ళని యుద్ధ భూమిలో గెలవకుండా పాండవుల్ని కాకుండా కుంతిదేవుని కూడా కలిపి లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దాం అనుకున్నారు. సో దానికి సపోర్ట్ చేసింది కర్ణుడే. పాండవులు మాయాజోదంలో ఓడిపోయిన తర్వాత సో వాళ్ళని 5 తమ్ముల్ని ధర్మరాజు ఓడిపోయాడు అండ్ అలాగే ధర్మరాజు తనను తానే ఓడిపోయాడు. దాని తర్వాత ద్రౌపది దేవుని కూడా పందెంలో పనంగా పెట్టి ఓడిపోవడం అయితే జరిగింది. అప్పుడు సో ద్రౌపది దేవిని తీసుకురమ్మని దుశ్శాసనుడు కాదు ఫస్ట్ ఒక రాజభటుడికి చెప్తాడు. అప్పుడు ద్రౌపది దేవి నేను రజస్వలని ఏకవస్త్రమై ఉన్నాను, నేను ఇప్పుడు రావడం కుదరదు, మంచిది కాదు అని చెప్తుంది ఆమె. సో అప్పుడు ఆ భటుడు వచ్చి వీళ్ళందరికీ అలా చెప్తే అప్పుడు కర్ణుడు అన్నాడు, అసలు ఆమెను అంత మర్యాదగా సభలోకి తీసుకురావాల్సిన అవసరమే ఉంది, ఆమె రజస్వల అయితే ఏంటి ఏకవస్త్ర అయితే ఏంటి, ఆమె బందకి అంటే 10 మందితో తిరిగే వేశ్య, ఆమెకు ఒక భర్తయా 5 భర్తలు, అలాంటి దాన్ని బట్టలు ఊడదీసి సభలోకి తీసుకొచ్చినా సరే తప్పు లేదు అన్న కర్ణుడైతే దుర్యోధనుడికి ఆ సభలో ఉన్న వాళ్ళందరికైతే చెప్పడం అయితే జరిగింది. ఈ మాట దుర్యోధనుడి తలకి ఎక్కింది. ఆ తలకి ఎక్కడం వల్ల కర్ణుడి బ్యాక్గ్రౌండ్ చూసుకొని దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం లాంటి అంతటి పెద్ద పాపపు పనులు అయితే చేయడం అయితే జరిగింది. దీనికి మెయిన్ రీజన్ కర్ణుడే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కర్ణుడే దీనికి మెయిన్ రీజన్. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి పాండవుల అరణ్యవాసంలో ఒక సాధారణమైన మనుషుల్లాగా రాజులు కదా వాళ్ళు యాక్చువల్గా అయితే, సో అలాంటి లైఫ్ని లీడ్ చేసి ఇప్పుడు ఒక రాజుల్లాగా ఒక అడవిలో తిరిగే బ్రాహ్మణుల్లాగా ఒక సాధారణమైన జీవితం అయితే గడుపుతున్నారు. మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అనుభవిస్తున్న వైభవాన్ని, మన దగ్గర ఉన్న సంపదని, మనం లీడ్ చేస్తున్న లాంటి రిచ్ లైఫ్ని సో వాళ్ళకైతే చూపిద్దాం. వాళ్ళు దీన్ని చూసి అసూయతో పడి చచ్చిపోవాలి అండ్ అలాగే వాళ్ళు కుళ్ళుకోవాలనే చెత్త ఐడియా అయితే దుర్యోధనుడికి ఇచ్చింది కర్ణుడే. ఘోషయాత్రకి దుర్యోధనుడు వెళ్ళడానికి మెయిన్ రీజన్ కర్ణుడే ఈ సలహా ఇచ్చి ధృతరాష్ట్ర మహారాజును ఒప్పించి ఘోషయాత్రకు తీసుకెళ్తాడు. 3వ రోజు యుద్ధంలో అభిమన్యుడి చేతిలో కర్ణుడు 2 సార్లు ఓడిపోయి పారిపోతాడు. సో అసలు ఆ రోజే అభిమన్యుడు కర్ణుడిని వేసేసి ఉంటే బాగుండేది. కాకపోతే సో కర్ణుడనే కదా ఆ రోజు ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శల్యుడు అండ్ కౌరవ వీరులంతా కూడా అభిమన్యుడి చేతిలో ఓడిపోతారు. సో అభిమన్యుడిని ఇలా చంపడం కష్టం అని తెలుసుకొని కౌరవ వీరులందరూ కూడా అధర్మంగా యుద్ధం చేసి చంపేద్దాం, అసలు ఇది రైటా రాంగా అని చూడకుండా చంపేద్దాం అని చెప్తారు ద్రోణాచార్యుడు. సో కర్ణుడు వెళ్ళి ఫస్ట్ అభిమన్యుని వెనకాతల నుంచి అయితే అభిమన్యుడి యొక్క ధనుస్సును అయితే విరగొడతాడు. సో అప్పుడు ఒక్కొక్కరు అశ్వాలను చంపేయడం, రథాన్ని విరగొట్టేయడం, సో ఇలా అందరూ జరిపి గ్రూప్ అటాక్లో అభిమన్యుడిని అన్యాయంగా చంపేశారు. సో దీంట్లో మెయిన్ పాత్ర కర్ణుడిదే. సో కర్ణుడు అభిమన్యుడిని సో చాలా అసలు ఒక వీరుడు, అసలు ఈ విషయంలో ఆ రోజు కర్ణుడి పైన చూస్తే గొప్ప అసహ్యం వేసేస్తుంది. ఎందుకంటే అసలు ఒక వీరుడై ఉండి ఒక వీరుడిని అలా ఎలా చంపాడని. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కృష్ణార్జునులు ఇద్దరు కూడా కర్ణుడిని అన్యాయంగా చంపేశారు. తనకు శాపాలు పనిచేస్తున్నప్పుడు అండ్ అలాగే తన చేతిలో ఆయుధం లేనప్పుడు, తన భూమిపై ఉన్నప్పుడు సో కృష్ణార్జునులు ఇద్దరు కూడా అన్యాయంగా చంపేశారు. ఆ శాపాలు లేకుంటే అర్జునుడిని కర్ణుడు ఓడించేసేవాడు అని అయితే ఆయన అయితే చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మహాభారతం చదవని వాళ్ళు చెప్పిన మాటలే. నిజానికి కర్ణుడికి తన జీవితంలో ఉన్నవి 2 శాపాలు.
ఫస్ట్ పరశురాముడిది అండ్ అలాగే రెండోది అదే బ్రాహ్మణుడిది. పరశురాముడి శాపం ఏంటంటే, నువ్వు నాకు అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావు. నువ్వు నీతో సమానుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నీ మరణ ఘడియలు నీ మరణ క్షణం దగ్గరికొచ్చేసినప్పుడు నీకప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పి బ్రహ్మాస్త్రం నేర్చుకున్నావు కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం నీకు గుర్తుకు రాదు అని అయితే పరశురాముడు అయితే శాపం పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే రెండవది వచ్చేసి బ్రాహ్మణుడి శాపం ఏంటంటే, నువ్వు ఎవడి కోసం అయితే ఎంత కష్టపడిపోయి ఎంత ప్రాక్టీస్ చేసి ఒక గోవుని చంపేశావో వాడితో నీకు యుద్ధం వచ్చినప్పుడు నీ మరణ ఘడియల దగ్గరకు వచ్చేసినప్పుడు నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే దాన్ని తీయలేవు అని అయితే ఆయనైతే క్లియర్గా శాపం పెట్టడం అయితే జరిగింది. అండ్ కర్ణుడికి ఆ 2 శాపాలు కూడా పనిచేసినవి అర్జునుడితో లాస్ట్ రోజు ఫైట్ చేస్తున్నప్పుడు మాత్రమే, అది కూడా మరణ సమయంలోనే, ఫైట్ అంతా కాదు. అండ్ అలాగే జీవితం అంతా కర్ణుడికి శాపాలు పనిచేయలేదు. మరణ ఘడియలు మరణ క్షణాల దగ్గరికి వచ్చినప్పుడే 2 శాపాలు పనిచేశాయి. చాలామంది ఏమనుకుంటారంటే పరశురాముడు కర్ణుడికి నువ్వు నేర్చుకున్న విద్య అంతా కూడా లాస్ట్ రోజు అర్జునుడితో ఫైట్ చేసినప్పుడు మర్చిపోతావు అన్న శాపం పెట్టాడనైతే అనుకుంటారు. కానీ ఆయన పెట్టిన శాపం ఒక బ్రహ్మాస్త్రానికి. మిగిలిన అస్త్రాలన్నీ కర్ణుడికి గుర్తుంటాయి. వాళ్ళిద్దరూ పోటాపోటీగా యుద్ధం చేసుకుంటారు, ఎన్నో అస్త్రాలు ప్రయోగించుకుంటారు. అండ్ అలాగే బ్రహ్మాస్త్రాన్ని కూడా కర్ణుడు అర్జునుడిపై 3 సార్లు ప్రయోగిస్తాడు. సో అది బ్రహ్మాస్త్రం కూడా మరణ క్షణంలోనే మర్చిపోయాడు తప్ప జీవితాంతం కాదు. అండ్ అలాగే ఆ ఫైట్లో కూడా కాదు. కర్ణుడు నిజం మామూలుగానే ఓడిపోయాడు అర్జునుడి చేతిలో. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, కర్ణుడు రథచక్రం భూమిలో కూలిపోగానే కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుంటే అర్జునుడు బాణం వేసి కర్ణుడిని చంపుతాడు అని అయితే అనుకుంటారు. అదైతే వాస్తవం కాదు. కర్ణుడు తన రథచక్రం భూమిలో కూలిపోగానే కిందకి దిగి కింద నుంచి భూమిపై నిలబడి అర్జునుడితో యుద్ధం చేస్తాడు. అతనిపై ఎన్నో అస్త్రాలు ప్రయోగిస్తాడు. దానికి అర్జునుడు కౌంటర్ వేస్తూ ఉంటాడు. అప్పుడు యుద్ధం చేస్తూనే రథచక్రం ఎత్తే ప్రయత్నం అయితే చేస్తాడు. యుద్ధం చేస్తూనే రథచక్రం ఎత్తూ ఉంటాడు. సో అప్పుడు తనకి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ధర్మం గురించి అర్జునుడితో మాట్లాడడం అయితే జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు తన జీవితంలో కర్ణుడు ఎన్ని తప్పులు చేశాడో కర్ణుడికి కృష్ణుడు సమాధానం చెప్తే ఇంకేం చేయలేక రథచక్రం ఎత్తుకుంటూ ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు అర్జునుడిని బాణం వేసి కొట్టి చంపేయమంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, బావా అదే రథచక్రం భూమిలో ఎత్తుకుంటున్నాడు, రథచక్రాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు, అలాంటి వాడిని చంపడం తప్పు కదా అంటే అప్పుడు కృష్ణుడు ద్రౌపది దేవులో కర్ణుడు మాట్లాడిన మాటలన్నీ కూడా అర్జునుడికి చెప్పి రెచ్చగొట్టేసి అర్జునుడితో అయితే కొట్టడం అయితే జరిపిస్తాడు. అండ్ అలాగే అర్జునుడు ఒక సాధారణమైన బాణంతో కొట్టాడని అయితే అంటారు. సో కొంతమంది అయితే అంజలి అస్త్రం ఆ బాణంతో కొట్టడాన్ని కూడా అంటారు. ఏదైతే ఏం కానీ సో కర్ణుడిని అయితే ఒక అంత పవర్ఫుల్ అస్త్రం కాకుండా నార్మల్ అస్త్రంతో అర్జునుడు అయితే చంపేస్తాడు, తల ఎగరగొడేస్తాడు. అంతేగాని ఇక్కడ చాలామంది అనుకుంటారు కర్ణుడు రథచక్రం ఎత్తుంటే అర్జునుడు బాణం వేసాడంట, అప్పుడు కర్ణుడు చావకపోతే కృష్ణుడు తన దివ్య దృష్టితో చూస్తే కర్ణుడు తన జీవితంలో చేసిన దానాలన్నీ కారణంగా ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు, దానివల్ల కర్ణుడు చావట్లేదు అని చేసుకొని దాని తర్వాత కృష్ణుడు వెళ్ళి కర్ణుడిని నీవు జీవితంలో సంపాదించిన పుణ్యాన్నంతా కూడా దానం చేయమని అడిగితే కర్ణుడు దాన్ని కూడా దానం చేస్తే అప్పుడు అర్జునుడు బాణం వేసి చంపుతాడు అని అయితే ఫేక్ స్టోరీని అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇది దానవీర సూరకర్ణ సినిమా చూసి అదైతే ఫేక్ అనమాట. సో కర్ణుడు నార్మల్గానే అర్జునుడి చేతిలో చచ్చిపోతాడు, తల ఎగరగొడేస్తాడు. దాని తర్వాత పాండవులు అందరూ ఏడడం అవేవి జరగవు, ఎవడ మట్టుకు అక్కడ వెళ్ళిపోతాడు యుద్ధానికి, అంతే. యుద్ధం అయిపోతుంది, కర్ణుడు చనిపోతాడు, వెళ్ళిపోతాడు. అండ్ ఈ అన్ని విషయాలు నువ్వు చెప్తే మేము ఎందుకు నమ్మాలి అని మీరైతే అడుగుతారు. సో ఈ విషయాలు నేను వ్యాస భారతంలో చదివినవి అండ్ అలాగే గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్పిన విషయాలనే నేను మీ ముందుకు తీసుకొచ్చి చెప్పాను తప్ప ఇందులో నా కల్పితం అంటూ ఏమీ లేదు. మహాభారతం వ్యాస భారతంలో ఉన్నదే నేనైతే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే వ్యాస భారతాన్ని కొని చదువుకోండి, లేకపోతే సో పెద్ద పెద్ద ప్రవచనకారులైన చాగంటి కోటేశ్వరరావు గారివి కానీ గరికపాటి వారి కానీ పూర్తిగా ప్రవచనాలు వినండి. షార్ట్ వీడియోస్ చూసి ఒక అభిప్రాయానికి వచ్చేకండి. పూర్తిగా వాళ్ళు ఏకంగా ఉంటాయన్నమాట అవి. సో అవన్నీ చూసి ఇచ్చేయండి తప్ప అంతేగాని షార్ట్ వీడియోస్ చూసి మీరే ఊహించేసుకోకండి. సో దేనికైనా సరే. అండ్ అవి కూడా కాదంటే మీరు డైరెక్ట్గా వ్యాస భారతమే చదివేయండి, ఇంకేం లేదు. వ్యాస భారతం చదివిస్తే మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి.